ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రైల్వే ప్రయాణికులు తమ ప్రయాణాలను రద్దు చేసుకోవాలని నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి సూచించారు. శుక్రవారం సాయంత్రం బాసర సమీపంలో రైల్వే బ్రిడ్జ్ వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నదిని ఆయన సందర్శించి మాట్లాడారు. అటు నాందేడ్ వైపు ఇటు హైదరాబాద్ వైపు వెళ్లే ప్రయాణికులు గోదావరి ఉధృతిని గమనించాలని అన్నారు. పెన్షన్లను వేగవంతంగా పారదర్శకంగా పంపించేందుకు ప్రభుత్వం ఆధార్ ఆధారిత ముఖ గుర్తింపు సాఫ్ట్వేర్ను తీసుకొచ్చిందని మంత్రి సీతక్క తెలిపారు. ఇందుకోసం 15.50 కోట్లతో 5G ఆధారిత L1 ఫింగర్ ప్రింట్ పరికరాలు కొత్త ఫోన్లను రాష్ట్రంలోని బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లకు పంపించేస్తున్నామన్నారు. మహారాష్ట్ర పాలజ్కర గణనాథుడి పరిసరాలన్నీ వరద నీటితో మునిగిపోవడంతో నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్కూల్ కాలేజీలో విద్యార్థులు బోధన సిబ్బందికి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ ని తప్పనిసరి చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. మధ్యాహ్న భోజన బిల్లుల చెల్లింపును గ్రీన్ ఛానళ్లలో చేపట్టాలి. పాఠశాలలో క్రీడలకు ప్రాధాన్యమిచ్చి అవసరమైతే కాంట్రాక్ట్ పద్ధతిలో పీఈటీలను నియమించాలి. బాలికలకు వివిధ అంశాలపై కౌన్సిలింగ్ ఇచ్చేందుకు మహిళా కౌన్సిలర్లను నియమించాలని అధికారులకు సూచించారు. జీడీపీలో భారత్ దూసుకెళ్తుంది. ఈ ఏడాది ఫస్ట్ క్వార్టర్లో ఇండియా ఎకానమీ 7.8% వృద్ధిని నమోదు చేసింది. గతేడాది తొలి త్రైమాసికంలో ఇది 6.7% ఉంది. వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, హోటల్స్, రవాణా, ఫైనాన్షియల్ సర్వీసెస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రంగాలు రాణించాయి.